వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తెలంగాణలో బోనాల పండుగ అంటే మస్తు ఫేమస్. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో పల్లె నుంచి పట్నం వరకు సందడిగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల సందడి అంత ఇంత కాదు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగను తెలంగాణ సర్కార్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూన్ 26న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో షురు అయిన ఈ వేడుకలు వచ్చే నెల 24 వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో బోనాల పండుగ వెనుకున్న కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ ప్రజల జీవన విధానంలోనే ప్రకృతికి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢంలో జరిగే బోనాలు, దసరా సమయంలో బతుకమ్మ ఇందుకు చక్కని ఉదాహరణలు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ దేవతలను పూజిస్తారు. ఈ వేడుకలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భాగ్యనగరంలో జరిగే బోనాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. గోల్కొండ మొదలు లష్కర్, లాల్ దర్వాజాలలో జరిగే పసుపు బోనాల సంబురాలను నిలువెల్లా కళ్ళుగా చూసి ఆనందంతో పరవశిస్తూ ఉంటారు. జాతర జరిగే నెల రోజులు పురవీధులు కలకలలాడుతుంటాయి. ఇల్లిల్లు వేపాకులతో, పసుపు గడపలతో కలకలలాడుతాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా, వైభవంగా జరిగే పండుగ బోనాలు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు. ఈ వేడుకల్లో పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలకు పూజలు చేస్తారు. రంగం, భవిష్యవాణి ఇలా నెల రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున ఈ బోనాల ఉత్సవం షురూ అవుతుంది. తర్వాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. భాగ్యనగరంలో 4 వారాల పాటు ఒక్కో వారంలో ఒక్కో గుడిలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తారు. ఈ నెలంతా తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా గడుపుతారు. డప్పులు, వాయిద్యాలు, పోతరాజు నృత్యం మధ్య నెత్తిమీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. 3 ఆదివారాల ఉత్సవం తర్వాత 4వ ఆదివారం ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఘటం చివరి ఊరేగింపు. దేవతల అలంకరించబడిన కుండను పూజారి తీసుకువెళ్లి పవిత్ర నీటిలో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీర సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. జంట నగరాల్లో అయితే నెల రోజుల పాటు కోలాహలంగా పండుగ జరుపుకుంటారు. నెల రోజులు సిటీ మొత్తం అచ్చంగా పల్లెటూరులాగా మారుతుంది. గల్లీలన్నీ వేపాకు తోరణాలతో కళకళ్లాడుతాయి. గల్లీ నుంచి గోల్కొండ దాకా, పాత బస్తీల నుంచి లష్కర్ దాకా అమ్మవారి గుళ్ళు, బోనాల పాటలు, భజనలతో మారుమోగుతాయి. ఎటు చూసినా పసుపు వాసనే వేస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢంలో గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు ప్రారంభమవుతాయి. అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకువెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్ని ఊర పండుగ అని కూడా అంటారు. బోనాల పండుగను 1000 సంవత్సరాల నుంచే జరుపుకుంటున్నారు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతిచ్చారు. హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు.
రెండో బోనం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. ప్రతి ఏటా బోనాల పండుగ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో షురూ అవుతుంది. ఇక్కడ్నుంచే బోనాల సంబరాలు మొదలవుతాయి. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా జగదాంబి అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అసలు బోనం అంటే ఏమిటి? తెలంగాణ ఆడపడుచులు ఆ పండుగను ఎందుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు? బోనానికి ఎరుపు, తెలుపు, పసుపు బొట్లు ఎందుకు పెడతారు? పోతురాజు ఎవరు? బోనం సమర్పించిన తర్వాత మహిళలు ఏం కోరుకుంటారు? తొలి బోనం పండుగను గోల్కొండ కోటలోనే ఎందుకు జరుపుకుంటారు? ఇవన్నింటికీ సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు. బోనాల పండుగలో తొలి బోనం గోల్కొండ కోటలోనే మొదలవుతుంది. బోనాల పండుగలో గోల్కొండ కోటకు ఎందుకు ఇంత ప్రాధాన్యమిస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే బోనాల పండుగకు గోల్కొండ కేంద్ర బిందువుగా మారిన అంశం స్పష్టంగా ఉంది. 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకుడు అబుల్ హసన్ తానిషా పాలనలో ఆయన మంత్రిగా ఉన్న మాదన్న అనే హిందూ కార్యదర్శి ఎల్లమ్మ దేవిని ఆరాధిస్తూ గోల్కొండ కోటలో ఆలయాన్ని నిర్మించాడు. అదే ఆలయం నేటికి జగదాంబిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. తానిషా పాలన హిందూ ముస్లిం సంప్రదాయాల కలయికగా చరిత్రకారులు పేర్కొంటారు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా మాదన్నకు మంత్రి పదవి ఇవ్వడం, గోల్కొండలో దేవాలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వడం చెప్పుకోవచ్చు. అప్పట్నుండే గోల్కొండలో బోనాలు జరగడం మొదలై మొదటి బోనం అక్కడే సమర్పించే సంప్రదాయం స్థిరపడింది. ఎదురు కోలు గాటాలు గోల్కొండ బోనాలు. సంస్కృత పదం భోజనం నుంచి వచ్చింది బోనమని అర్థం. బోనం అంటే కుండలలో వండి అమ్మవారికి సమర్పించే నైవేద్యం. వివిధ ప్రాంతాలలో బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ వంటి అనేక పేర్లతో అమ్మవారిని ఆరాధించటం, కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. ముఖ్యంగా భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం, రెండో బోనం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో, మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభం కాగానే మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉంది. వేపాకు క్రిమినాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా బోనమెత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు. భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగి కుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేపరెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతుంటారు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో మహిళలు ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ బోనాల కుండలను ఇలా బోనం నైవేద్యంగా సమర్పించే తంతును ఊరడి అంటారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ వంటి పేర్లతో పిలుచుకుంటారు. బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే. పోతురాజును మహంకాళీదేవి సోదరుడని నమ్ముతారు. పురాణాల ప్రకారం 7 అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా షురూ అవుతాయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. ఆ రోజున తెల్లవారుజామున మాతంగీశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.
దీన్నే రంగం అంటారు. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికొస్తారని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు బోనంతో విష జ్వరాలకు, అనేక రకాల వైరస్లకు చెక్ పెట్టే ఆచారం ఉంది. వర్షాకాలంలో వచ్చే ఆషాఢంలో పలు అంటురోగాలొస్తాయని, అలాంటివేమీ రాకుండా పిల్లల్ని సల్లంగా సూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారంటారు. ఇది పిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యానికి మంచిదని ప్రజల విశ్వాసం. చివరగా అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకువెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబరాలు ముగుస్తాయి. ఆషాఢం వచ్చిందంటే తొలకరి పలకరిస్తుంది, పొడిమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారి కారణం. అందుకే అమ్మలగన్నయ్య అమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా ఉండాలని కోరుకునే నిస్వార్థపు పండుగ దినం. అదొక నెల రోజులు వైభవంగా సాగే ఆనందపు వెల్లువలు. అంతకు మించిన జాతరలు, వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దం. కులమతాలకు అతీతంగా, ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునే పండుగ బోనాలు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. భక్తి పారవస్యమవుతుంది. స్త్రీమూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటిన కుంకుమ బొట్టవుతుంది. బోనం నెత్తిన కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇదో సాంస్కృతిక సంబరం. ఛిద్రమైపోతూ విలపిస్తోన్న నగరానికి ఇదో ఆత్మీయ ఆలింగనం. అక్కున చేర్చుకునే ఊరడింపు. కాంక్రీట్ జంగిల్గా మారిన నాగరిక నగరం తన అస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోతుంది. మాసమంతా పల్లె పడుచు అందాన్ని సంతరించుకుంటుంది. ఆనందంతో గంతులేస్తుంది. తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా, ఏ వేడుకలోనైనా పల్లెవాసన గుబాళిస్తుంది. పల్లెతనం అంతటా వ్యాపిస్తుంది. అణువణువును స్పృశించి ఆనందపరుస్తుంది. ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ పండుగైనా పల్లెతో, పంట పొలాలతో, ప్రకృతితో మమేకమైనవే. ఋతువులు మారిన కొద్దీ వాతావరణం మారుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు సోకేది కూడా ఈ సీజన్లోనే. అవి దరిచేరకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. చల్లగా చూడమని బోనం సమర్పించుకుంటారు. అంతేకాదు ఖరీఫ్ సీజన్ మొదలయ్యేది కూడా ఇప్పుడే. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రకృతికి ఆదిదేవతైన అమ్మను వేడుకుంటారు. బోనం స్త్రీ శక్తికి ప్రతిరూపం. తెలంగాణ సంప్రదాయానికి చిహ్నం. బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఎవరైతేనేమి తెలంగాణకు వారంతా శక్తి స్వరూపమైన అమ్మవార్లే. అసఫ్ జాహీలు కూడా బోనాల పండుగను నిర్వహించారు. 1908లో మూసీ నది ఉప్పొంగింది. ఆ వరద ప్రవాహంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సూచన మేరకు నిజాం ప్రభువు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీ నది నీటిలో సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢమాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు. ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంట బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలి వెళ్తారు. భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న హైదరాబాద్ పాత బస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. హైదరాబాద్ వాడల్లో, వీధుల్లో వెలిసిన అమ్మవారి గుళ్లన్నీ కొత్త హంగులు దిద్దుకుంటాయి. కొత్త రంగులు అద్దుకుంటాయి. కొత్త శోభను సంతరించుకుంటాయి. విద్యుత్ దీపాలతో దగదగమని మెరుస్తాయి. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోంది.
గ్రామ పొలిమేరల్లో చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి పోలేరమ్మగా, కట్ట మైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు పల్లెగా ఉన్న హైదరాబాద్ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామ దేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. పచ్చదనాన్ని కోల్పోయాయి. చెరువులు, దాంతోపాటే కట్ట మైసమ్మలు అంతర్ధానమయ్యాయి. అనాదిగా వస్తూ ఉన్న కొన్ని పండుగలు ఉనికి కోల్పోయాయి. కొన్ని పండుగలు కొత్తగా వచ్చి చేరాయి. నగరాలు ఇంతగా మారినా భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ. వచ్చేది హైదరాబాద్ చార్మినార్ బిర్యానీ. ఆ తర్వాత ప్లేస్లో బోనాల పండుగ నిలుస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండే ఈ పండుగను పల్లె పట్నం అన్న తేడా లేకుండా జరుపుకుంటారు. తెలంగాణ ప్రజలు ఆదిపరాశక్తిని తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. అమ్మవారిని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి నైవేద్యాలు సమర్పించి సారెతో అత్తవారింటికి తిరిగి సాగనంపే సాంప్రదాయమే బోనాల పండుగ. ఈ పండుగలో పోతురాజుల వేషధారణ భీతిగొల్పుతుంది. ఆ రోజు వాళ్ళు చేసే విన్యాసాలు పెద్దలను ఆకట్టుకుంటే పిల్లలను భయపెడుతుంది. బోనాల పండుగ అంటేనే ముందుగా పోతురాజుల విన్యాసాలు గుర్తుకొస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే బోనాలు, పోతురాజులు ఈ రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంది. శతాబ్దాలుగా బోనాలు, పోతురాజుల పేర్లు ఒకదానికొకటి పోటీ పడుతూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎల్లమ్మ అమ్మవారి ఆలయాల ముందు పోతురాజుల విన్యాసాలు కళ్లప్పగించి చూడాల్సిందే. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనే బోనాల ఊరేగింపుకు పోతురాజుల విన్యాసాలు హైలైట్గా నిలుస్తాయి. ఒళ్లు గగురు పొడిచే వీరి విన్యాసాలు బోనాల ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి గీంకారాలతో ఆ ప్రాంతంలో నిశ్శబ్దం ఆవహిస్తుంది. చూసేవారంతా భక్తి పారవస్యంలో మునిగిపోతారు. ముఖ్యంగా పోతురాజు నిమ్మకాయలతో చేసే విన్యాసం చూడముచ్చటగా అనిపిస్తుంది. రెండు చేతుల్లో కొరడాలతో సై సై అని చప్పుడు చేస్తూ పోతురాజుల వీరంగం భలే ఆకట్టుకుంటుంది. పోతురాజు వేషంలో తయారవడమే ఒక ప్రత్యేక కళ. బోనాలలో పోతురాజులది ప్రత్యేక ఆకర్షణ. శరీరం మొత్తం వివిధ రకాల రంగులు, కాళ్లకు గల్లు గల్లుమనే గజ్జలతో పోతురాజులు ఆకట్టుకుంటారు. మెడలో మాలలు, రెండు చేతుల్లో కొరడాలతో నాలుక బయటకు తీస్తే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ పూనకాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల, మొండెం వేరుచేసి పైకి ఎగురవేస్తాడు. అంటే గావు పెట్టడం. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. అలాగే ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయం వారి ఘటంతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న, మాదన్నల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది. ఈ పండుగను మధ్యతరగతి వారు, శ్రామికులు వాళ్ల కష్టాలను గట్టెక్కించమని భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులు, మిత్రులతో 2 రోజులు ఆనందంగా గడుపుతారు. ఆషాఢంను శూన్యమాసం కాదని పండుగ మాసమని పిలవాలని చెప్తుంటారు. ఈ మాసంలోనే అమ్మవారికి బోనాలు, పవిత్రమైన ఏకాదశి, జగన్నాథుడి రథయాత్ర, చాతుర్మాస్య వ్రతం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. అంతటి పవిత్రమైన ఈ మాసంలో అనేక పండుగలు వరుసగా వస్తుంటాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో బోనాల పండుగను 100 ఏళ్ల నుంచి ఎంతో భక్తితో జరుపుకుంటాం. బోనమంటే భోజనం. ముఖ్యంగా అమ్మవారు ఆషాఢంలో పుట్టింటికి వెళ్తుందని చెబుతుంటారు. దీనికి గుర్తుగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, ఆయా గ్రామాల్లో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా బోనం సమర్పిస్తారు. ఇక ఏ రోజు ఎక్కడెక్కడ బోనాల పండుగ జరుగుతుందో తెలుసుకుందాం. జూన్ 26 హైదరాబాద్లోని గోల్కొండ కోటపై కొలువు తీరిన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల మధ్య చక్కటి అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతోంది. జూలై 13 లష్కర్ బోనాలు జరుగుతాయి. లష్కర్ అంటే సికింద్రాబాద్ ప్రాంతమని అర్థం. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జూలై 14 లష్కర్ బోనాలు జరిగిన తర్వాతి రోజు రంగం, భవిష్యవాణి ఉంటుంది. రాబోయే సంవత్సర కాలంలో ఏం జరుగుతుందనేది మాతంగి తన భవిష్యవాణిలో వినిపిస్తుంది. జూలై 20 అసలైన హైదరాబాద్ బోనాల పండుగ ఇదే. హైదరాబాద్ నగరమంతా బోనాల పండుగ జరుగుతుంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల పండుగ పాత బస్తీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. జూలై 21 ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు చేపడతారు. ఇదే రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద రంగం ఉంటుంది. అంతేకాకుండా మాతంగి భవిష్యవాణి వినిపిస్తారు. జూలై 24 లష్కర్, హైదరాబాద్ బోనాలు ముగుస్తాయి. ఆఖరి రోజు గోల్కొండలోని అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం బోనాల పండుగ ముగుస్తుంది. ఇక్కడ ముగిసిన బోనాల పండుగ తెలంగాణలోని పల్లెలకు పాకుతుంది. తర్వాత నుంచి తెలంగాణలోని ప్రతి పల్లెలో బోనాల పండుగ మొదలవుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక బోనాల పండుగప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ ప్రాంతమంతా డప్పు సప్పులతో, పోతరాజు నృత్యాలతో సందడిగా ఉంటుంది. ఇంతమంది భక్తుల మదిని దోచుకున్న ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. ఎక్కడో మధ్యప్రదేశ్లో సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి కోరుకున్నది నెరవేరినందుకు ఇక్కడ ఆలయాన్ని కట్టారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఏం చేసేవారు, ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని 1815లో నిర్మించారు. సికింద్రాబాద్ పాత బోయిగూడలో ఉండే సూరటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. 1813లో ఉద్యోగరీత్యా ఆయన్ను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అప్పుడు అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని తన స్వస్థలమైన సికింద్రాబాద్ లష్కర్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని భక్తితో వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధి మాయమైపోయింది. మహంకాళి అమ్మవారు వారి మహత్యం వల్లే ఇది సాధ్యమైందని సూరటి అప్పయ్య ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కొచ్చారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి సికింద్రాబాద్లో మహంకాళి దేవాలయాన్ని నిర్మించారు. కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో అప్పయ్య అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్లోనూ ఆషాఢంలో జాతర జరపాలని అక్కడి వాళ్లు నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో పూడిక తీస్తున్నారు. ఇంతలో బావి నుంచి మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత 2 దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఉజ్జయిని అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా అనుగ్రహిస్తారని భక్తులు చెబుతుంటారు. సికింద్రాబాద్లో జరిగే బోనాలను లష్కర్ అంటారు. ఇక్కడ 2 రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో తొలి రోజు తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులు బోనాలను అనుమతిస్తారు. తొలి రోజు బోనాలు ఎక్కించగా రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం, ఏనుగు అంబారి ఊరేగింపులతో ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇక భాగ్యనగరం విషయానికొస్తే 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారి వ్యాపించింది. వేల మంది పిట్టల్లా రాలిపోయారు.
అమ్మవారి ఆగ్రహం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవతలను శాంతపరచడానికి ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి బోనాలు చేశారని చెబుతారు. 1675లో గోల్కొండను పాలించిన లబుల్ హసన్ కుతుబ్ షా, తానీషా కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్టు కూడా చరిత్ర చెబుతోంది. తెలంగాణలో ప్రతి ఏటా జరిగే ఈ బోనాలు పండుగ ప్రజల మధ్య ఐకమత్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే బోనాలు కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇది తెలంగాణ ప్రజల విశ్వాసాలు, చరిత్ర, సంస్కృతి, సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే పండుగ. హిందూ ముస్లింల మధ్య ఐక్యతను చాటే పండుగ కూడా ఈ